మంజులక్క వచ్చినా మొన్నటిదాకా ఖాళీగుండే ఇప్పుడేంది ఇంత పచ్చదనంగా ఉంది? హో అదా మొన్నటిదాకా ఖాళీగా ఉండే స్థలం అని నేనే కిచెన్ గార్డెన్ తయారు చేసుకుంటున్నాం. కిచెన్ గార్డెన్? కిచెన్ గార్డెన్ అంటే? కిచెన్ గార్డెన్ అంటే ఏం లేదు వదినే, మన ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న జాగాలో కూరగాయల మొక్కలు కానీ, కొత్తిమీర కానీ, టమాటాలు కానీ, వంకాయలు కానీ ఇట్లా అన్ని రకాల కూరగాయలు కలుపుకోవడమే కిచెన్ గార్డెన్ అంటే. అది సరే, వీటన్నిటికీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం బోళ్ళు కడుక్కున్న నీళ్ళు కానీ, స్నానం చేసిన నీళ్ళు కానీ, బట్టలు ఉతుకున్న నీళ్ళు కానీ, మనం వాడుకునే నీళ్ళు అన్నిటిని ఇట్లా చాంబార్ కట్టి వీటి మొక్కలకి మరలించినాం. చాంబర్ కట్టి నీళ్ళు పంపుతున్నాయి. సరే కానీ గింత మంచిగా ఎట్లా పెరుగుతున్నాయి మరి? మనం మొన్న తడి చెత్తతోటి ఎరువు తయారు చేసినాం కదా, అవే వీటికి చల్లుతున్నాం. అవునా? ఇక నువ్వు బయట కూరగాయలు కొన్ని పైసలు ఖర్చు పెట్టే అవసరమే లేదు. అంతేకాదు, ఈ కూరగాయలు సేంద్రియ ఎరువుతోటి పండించినాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు మా ఇంటి దగ్గర కూడా ఇంత జాగం లేదు, నాకెందుకు ఈ ఆలోచన రాలేదు? ఏమైంది అంతగానం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇప్పుడే మా ఇంటికి పోయి మా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ జాగాలో కిచెన్ గార్డెన్ తయారు చేసుకుంటాం.